హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి 15 డేస్ టైం టేబుల్ వేసుకున్నాం కదండి. సో 15 డేస్ టైం టేబుల్లో ఈరోజు వచ్చేసి లాస్ట్ డే అండి. డే 15లో ఉన్నాం. సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అండ్ ఈరోజు మన టార్గెట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటికైతే మనకి రీజనింగ్ అయిపోయిందండి. సో ఈ రోజుతో అర్థమెటిక్ కూడా అయిపోయింది. సో రీజనింగ్ అండ్ అర్థమెటిక్ పూర్తిగా కవర్ అయిపోయింది. జాగ్రఫీలో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అయిపోయాయి. హిస్టరీలో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అయిపోయాయండి. పాలిటీ నుంచి ఇప్పుడు ఇంక్లూడ్ చేశాను. ఇంకో 2-3 టాపిక్స్ ఉంటాయి, ఒకసారి చదువుకోండి మీరు. ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి ఓకేనా. స్ట్రాటజిక్ జీకేలో కూడా మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టాపిక్స్ అయిపోయాయండి. నేను చెప్పిన ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు అయితే అయిపోయాయి. సో ఇంకా బ్యాలెన్స్ ఏమన్నా ఉంటే మీరు ఒకసారి రీకాల్ చేసుకోండి ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ అవి ఎలాగో అయిపోవు కదా, చాలా ఉంటాయి. సో ఎనీ 5 టాపిక్స్ మనం ఇంక్లూడ్ చేస్తూనే ఉన్నాం. సో నేనైతే ఈరోజు కొన్ని పాలిటీ నుంచి ఒక చాప్టర్ అండ్ ఎకనామిక్స్ అండ్ కెమిస్ట్రీ వీటి నుంచి కూడా యాడ్ చేశానండి. మనకి ఇవన్నీ అయిపోయాయి కాబట్టి వీటి నుంచి కూడా యాడ్ చేయడం జరిగింది. స్ట్రాటజిక్ జీకేలో స్పోర్ట్స్ ఇంకొకసారి పెట్టానండి, ఇంపార్టెంట్ కాబట్టి. సో హాఫ్ ఆఫ్ ద స్పోర్ట్స్ ఇప్పుడు చెస్ జరుగుతుంది కదా, సో దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకొని చదువుకుంటారు. సో ఫస్ట్ అయితే టార్గెట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి అర్థమెటిక్ రీజనింగ్ అయిపోయిందని చెప్పాను కదా. సో అర్థమెటిక్ నుంచి స్టాటిస్టిక్స్ అండి. స్టాటిస్టిక్స్ అంటే మనకి ఇన్ డెప్త్గా ఏమి అడగారు, పైన అడుగుతారు. లైక్ మోడు, మీడియను, రేంజ్. సో ఇలాంటివి అడగడానికి ఛాన్స్ ఉందండి. మీడియను, మోడు ఇలాంటివి అడుగుతారు. అండ్ రేంజ్ అడుగుతారు. సో ఇలాంటివి చిన్నవి అడుగుతారండి. పైనే చూసుకుంటే సరిపోతుంది ఓకేనా. నెక్స్ట్ స్ట్రాటజిక్ జీకే నుంచి స్పోర్ట్స్ అండి. ఇది కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ చేసుకొని చదువుకోండి. ఇప్పుడు అట్ ప్రజెంట్ చెస్ జరుగుతున్నాయి కదా, సో దానికి కనెక్ట్ చేసుకొని చదువుకోండి ఓకేనా, స్పోర్ట్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ నుంచి అయితే శాసనసభ ఓకేనా. శాసనసభ ఇంపార్టెంట్ అండి, ఒకసారి చూసుకోండి. 1 మార్క్ రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్స్ నుంచి రిపోర్ట్స్ అండ్ ర్యాంక్ అండ్ ఇండెక్స్. అంటే మనకి ర్యాంక్, మన ఇండియా ఏ ర్యాంక్లో ఉంది, ఇండెక్సెస్ ఇస్తారు కదా, సో అవి ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. సో అట్ ప్రజెంట్ మన హంగరీలో మన ఇండియా ఏ ర్యాంక్లో ఉంది, సో ఇలాంటి ర్యాంక్ ఇండెక్సెస్ ఇస్తారు కదా, సో వాటిలో మన ర్యాంక్ ఎంత, మన ఇండియా ర్యాంక్ ఎంత, ఫస్ట్ ఏంటి ఆ ర్యాంక్స్. ఇప్పుడు రీసెంట్గా ఇదైతే రిలీజ్ చేశారండి. మీకు ఆన్సర్ తెలిస్తే చెప్పండి. ఏంటంటే న్యూస్ ఛానల్స్, ఫ్రీడమ్ ఆఫ్ న్యూస్ ఛానల్స్ ఉంటుంది కదా, ఫ్రీడమ్ ఆఫ్ న్యూస్ ఛానల్లో మన ఇండియా ర్యాంక్ ఎంతో ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఓకేనా, కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కెమిస్ట్రీ నుంచి లైట్ అండి. సో ఇది కూడా ఇంపార్టెంటే. కాంతి, తెలుగులో కాంతి. సో ఎవరైనా ఇంకా కంప్లీట్ కాకపోతే కంప్లీట్ చేసుకొని, నేను చెప్పాను కదా మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఎకానమీ ఇవన్నీ మిమ్మల్ని నేను కవర్ చేసుకోమని చెప్పాను. సో మీరే ఇంక్లూడ్ చేసుకోమని చెప్పాను. నేనైతే దీంట్లో ఇంక్లూడ్ చేయలేదని చెప్పాను. సో మీరే బట్ ఈరోజు కొంచెం తక్కువే ఉందని నేను ఇంక్లూడ్ చేశానండి. సో ఇవి మిగిలినవి మీరు చదివే ఉంటారు. ఇంకా చదవకపోతే లైట్ చదవండి ఓకేనా. ఆర్ ఎనీ 5 టాపిక్స్ కరెంట్ అఫైర్స్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి పీరియాడిక్ టేబుల్ అండ్ మార్క్ టెస్ట్ అండ్ అనాలిసిస్ అండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే